కాదు, ఈ కూడా ఆయిల్ పామ్ చాఫ్ కట్టర్స్ ఉపయోగించి సార్ పొడి చేసేస్తున్నారు సార్. పొడి చేసి పాదులు వేస్తున్నారు సార్. వేసేస్తున్నారు. దానివల్ల సప్లిమెంటేషన్ ఎంత పెరుగుతుంది ఎరువుకు? మళ్ళీ మనకు యాక్చువల్గా ఆల్మోస్ట్ 15 నుంచి నో యూరియా సార్, కెమికల్ యూరియా నో అప్లికేషన్. ఎన్ మొత్తం సప్లిమెంట్ చేసేస్తారు 15 years తర్వాత. 5 years తర్వాత మళ్ళీ ఏం అవసరం? ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు అంటే యూరియా కెమికల్ ఫెర్టిలైజర్స్ అక్కర్లేదు సార్. ఆల్ పామ్ గ్రూప్ సార్, కోకోనట్ తర్వాత ఆయిల్ పామ్, వీటన్నిటిలో కెమికల్ ఫర్టిలైజర్ యూజెస్ ఇస్ నాట్ మోర్ దెన్ 20%. అది కూడా కాదు. నేనేమంటానంటే అది తగ్గించేసి మైక్రో న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి సప్లిమెంట్ చేసి సస్టైనబిలిటీ పెట్టి ఆఫ్టర్ దట్ యూజ్ దిస్ యాజ్ మైక్రో న్యూట్రియంట్స్. బ్యాలెన్స్ యూ కెన్ అప్లై. దట్ ఈస్ ద టెక్నాలజీ యూ హ్యావ్ టు యూజ్ ఇట్. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది కొన్ని పైలట్లు కూడా చేసి నాకు ఒక ఐడియా ఇవ్వండి. డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ప్లాంటేషన్ 100% కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ రైతు ఎంత కాస్ట్ అవుతుంది, ఎన్నేళ్ల పంట, ఎన్ని క్రాప్లు వేసాడు, 3 వేసాడా, 2 సింగిలా, డబులా, 3, 4? ఇప్పుడు ప్రెజెంట్ అయితే సార్ ఆయిల్ పామ్ క్రాప్ వచ్చే వరకు 4 years వరకు బనానాకి వెళ్తాం సార్. క్రాప్ వచ్చిన తర్వాత కోకో, ఇప్పుడు స్క్వేర్ సిస్టంలో అరికినట్టు. ఈ ఇందాక మా సార్ చెప్పినట్టు సార్, ఈ ఆయిల్ పామ్ నున్నగా ఉండదు కాబట్టి సార్ అరికినట్టుకి పెప్పర్ వేస్తాం. అరికినట్టు ఆల్ ఆల్టర్నేటివ్స్ వర్కౌట్ చేయండి చెప్తాను. ఇవన్నీ యూనివర్సిటీస్కి ఇస్తాను సార్. హార్టికల్చర్ యూనివర్సిటీస్లో వాళ్ళందరినీ పెట్టి డోంట్ పుష్. సో వాళ్ళకి యాక్షన్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఇస్తారు. ఈ కూడా ఫ్లవర్స్ వేస్తున్నారా? ఫ్లవర్స్ కూడా వేస్తారు. కోకోనట్ ఈ ఏరియాలో కోకోనట్ లో బాగా వేస్తారు సార్, ఎందుకంటే కడియం సరౌండింగ్స్ లో బాగా వేస్తారు సార్. ఇంకో ఇది ఎంత వస్తా ఉంది, అవి కూడా మోడల్స్ అన్ని వర్కౌట్ చేసి డిఫరెంట్ మోడల్స్ అవుట్. ఈరే తమరు ఆటోమేషన్ మొన్న అప్రూవ్ చేశారు సార్. ఇంతకుముందు సార్ ఆటోమేషన్ 15 లక్షలే సార్. ఇప్పుడు 1 hectareకి 40,000 సార్ యూనిట్ కాస్ట్. 2 hectares 80,000 సార్. 55% తమరు సబ్సిడీ అప్రూవ్ చేశారు సార్. 7 కంపెనీస్ ఎంపానల్ చేశాం సార్. ఈ నుంచి లో కాస్ట్ ఆటోమేషన్ పోతున్నాం సార్. అది స్మాల్, ఇది కూడా ఇక్కడ సార్. ఇది సింపుల్ కంట్రోలర్. ఈ కంట్రోలర్ సార్, ఇది వాల్వ్ కంట్రోలర్ సార్. దిస్ ఈజ్ సోలనాయిడ్ వాల్వ్ సార్. దీంట్లో వైర్డ్ సిస్టమ్ అంటే సార్, తక్కువ విస్తీర్ణం ఉండే రైతు అయితే, పెద్ద విస్తీర్ణం ఉండే రైతు అయితే సార్ వైర్ కాస్ట్ తగ్గడానికి సోలార్ ఉంటుంది సార్. అంటే వైర్లెస్ సిస్టమ్. మొత్తం మనకు 5 ఎకరాల రైతుకి 80,000 రూపాయలతోటి ఫుల్ కాస్ట్ తోటి, దాంట్లో 55,000 రూపాయలు మనం సబ్సిడీ ఇచ్చేసి ఇంటి దగ్గర నుంచి ఎక్కడి నుంచైనా కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు సార్. అది చేసి నాకు కావాల్సింది ఇక్కడ పంప్ సెట్ పెడతాం. అక్కడ పెట్టినప్పుడు దాన్ని కూడా ప్యానెల్స్ పెట్టి సస్టైనబిలిటీ తీసుకురండి. నెట్ జీరో, ఏది వేస్ట్ కాదు, ఏది బయట తెప్పించే పని లేదు. సెల్ఫ్ సఫిషియెంట్, ఓన్లీ మార్జినల్ గా మైక్రో న్యూట్రియంట్స్ ఒకటి తప్ప ఇక్కడ అన్ని అవే వాడాలి. లాస్ట్ టైం తమ చెప్పారు సార్, ఆటోమేటిక్ స్టార్టర్ పెట్టి కొంతమంది వదిలేస్తున్నారు. ఒక చోట నీళ్లు ఎక్కువైనందుకు వల్ల సిట్రస్ కి గమ్మోసిస్, ఏరుకుళ్ళు వస్తుంది. దిస్ ఈస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ సార్. ఎందుకంటే ఇది కాడి నుంచి కాబట్టి ఏ టైంలో అయినా 1 hour అయితే 1 hour మేము రికమెండ్ చేస్తాం సార్. ఆటో ఆఫ్ అయిపోతుంది. గివెన్ సిచ్యువేషన్ లో ఎన్ని వాటర్ అవసరం అన్ని. మీరు ఒక పని చేయండి, అది కూడా ఆటో ఎవ్రీబడి విల్ డెవలప్ ఆటో డెవలప్ చేసి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చెక్ చేసి మాస్టరైజ్ చేయాలి. ప్రోగ్రామింగ్ లో మాస్టరైజ్ చేస్తే ఈ 1 గంటే దానికంటే అవసరం ఆటోమేటిక్. దాన్ని మళ్ళీ మీరు టెస్ట్ చేస్తారు. డెఫిషియన్సీగా ఉంటే దాని ప్రోగ్రామ్లను ఇంక్రీజ్ చేస్తారు. దెన్ ఇట్ విల్ బి సెట్ రైట్. ఆ ఆటోమేషన్ లో ఇవన్నీ పర్ఫెక్ట్ గా చేసి కొంతమంది మనుషుల్ని ఇప్పుడు ఎట్లా మనం కన్సల్టెన్సీ పెట్టాం, వాళ్ళందరికీ ట్రైన్ చేసి పర్ఫెక్షన్ తీసుకురావాలి. ఇప్పుడు 3 types అన్ని ఆ సెన్సార్స్ పెట్టేశారంటే ఇంకా ఈజీ అయిపోతుంది. ఒకటి చిన్న రైతుకి ఏదైతే టైం బేస్డ్ సార్, వాల్యూమ్ బేస్డ్ సార్, ఎన్ని లీటర్లు, 3 సార్లు పెట్టి సెన్సార్ బేస్డ్ 3 విల్ సబ్మిట్ ద కాస్ట్ ఎఫెక్టివ్ గా ఉండాలి. ఇంకొకటి కూడా చేయొచ్చు, మీరు మంత్లీ సెటిలైట్ ద్వారా డేటా తీస్తున్నాం. అందులో కూడా సాయిల్ మాయిశ్చర్ వస్తే దానికి మీ ప్రోగ్రామ్కి కరెక్ట్ చేయి. నువ్వు టెక్నాలజీ చేసేది పార్టీలప్పుడు నువ్వు ఇది చేసి నువ్వు ఒక మోడల్గా తయారు చేయి. నువ్వు కూర్చో ఇక్కడ అందరితో మాట్లాడుకొని ఆయిల్ పామ్ ఏరియా అతను బాగా టెక్నాలజీలో ఫ్యాక్టరీ కూడా వచ్చింది సార్. పార్టీ అంతా చేసేవాడు. ఎన్ని చేసిన తర్వాత ఇక్కడ పంపించా. అందుకే చెప్తాను, ఇప్పుడు ప్రూవ్ చేయి నువ్వు ఇక్కడ.
ఎమ్మెల్యే గారు పిఏ కూడా మనం ఇచ్చుకోండి సార్ హార్టికల్చర్ ఆఫీసర్ అదే మంచి వాళ్ళు తీసుకొని పెట్టుకున్నారు సార్ దీనికోసం పెట్టండి దాన్ని డీడీ గ్రౌండ్ వాటర్ సార్ గ్రౌండ్ వాటర్ సార్ యాక్చువల్గా నేను తెలుసుకున్నది నేను చెప్పేవాడిని కాదు. 2 ఇష్యూస్ ఉన్నాయి సార్ ఈ జిల్లాకు సంబంధించి. తమరంతా ప్రతి విషయంలో అంటున్నారు కదా డీపర్ వాటర్ అంటున్నారు కదా. దానికి ఒక కారణం ఉంది సార్. దిస్ ఇస్ ద మ్యాప్ సార్. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లా సార్. ఇవన్నీ శాండ్స్టోన్ ఎక్విఫర్. యాక్చువల్గా శాండ్స్టోన్ ఎక్విఫర్తో మనం ఉండడం అనేది ఈ జిల్లాకి అదృష్టం సార్ యాక్చువల్గా. ఎందుకంటే ప్లెంటీ ఆఫ్ వాటర్ సార్. మనకి 50,000 నుంచి 1,20,000 దాకా ఈడ్స్ వచ్చేటువంటి ట్యూబ్వెల్స్ అండి ఇక్కడ. దాని ఒక్కొక్కటి 10 బోర్వెల్స్ సమాధానం చెప్పేటువంటి పొటెన్షియల్ ఉంది. పోతే సార్ దాని క్యారెక్టర్ అంతే సార్. ఆ స్టాండ్స్టోన్ అనేది ఎంత ఇసుక స్పాంజిలెంట్ ఇసుక సార్. అది రాయి సెమీ సాలిడ్. అంతకు ఎంత వర్షం పడినా సరే అది తీసేసుకుంటారు సార్. ఆ కారణంగా వాటర్ డిప్లీట్ అయ్యి లోనికి వెళ్ళిపోతూ ఉంటుంది అంతే అండి. వేరే హార్డ్ రాక్ వచ్చింది సార్ ఎంతవరకు వెదర్ జోన్